శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత అతి జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత గ్రహాల సంచారాన్ని బట్టి ద్వాదశ రాశులలో 4 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా ఏలినాటి శని దోషం ఉంది. శని వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఖర్చులుంటాయి, శత్రుబాధలుంటాయి. అదేవిధంగా మేషరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో అక్టోబర్ వరకు గురుబలం లేదు. కాబట్టి ఆర్థిక పరంగా అలాగే కుటుంబ పరంగా కొన్ని ఒడిదుడుకులనేవి ఉంటాయి. అలాగే అక్టోబర్ వరకు గురుబలం లేదు. దాంతో పాటుగా డిసెంబర్ 5 వరకు రాహుకేతువుల బలం కూడా లేదు. అంటే ఎక్కువ గ్రహాలు అనేటటువంటివి ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి యోగించట్లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటూ ముందడుగు వేయాలి. అదేవిధంగా పరాభవనామ సంవత్సరంలో జాగ్రత్తగా ఉంటూ పరిహారాలు చేసుకోవాల్సిన రెండో రాశి కర్కాటక రాశి. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా శనీశ్వరుడి బలం లేదు. శని భాగ్యస్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే అదృష్టాన్ని అందుకోవటం అనేది కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే అక్టోబర్ వరకు కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం కూడా లేదు. అక్టోబర్ 31 వరకు గురుబలం లేదు. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో, కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఒడిదుడుకులనే ఉంటాయి. అలాగే డిసెంబర్ 5వ తేదీ వరకు కర్కాటక రాశి వాళ్ళకి రాహుకేతువుల బలం కూడా లేదు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎక్కువ కాలం పాటు గ్రహాల సంచారం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కూడా ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటూ ముందడుగు వేయాలి. అదేవిధంగా పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా మిథున్ రాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది. శనీశ్వరుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కంటక శని దోషం అంటే వృత్తిపరంగా శని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మిథున్ రాశి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నా, వ్యాపారం చేసుకుంటున్నా శనీశ్వరుడు ప్రతికూలత అనేది వృత్తిపరంగా ఇస్తూ ఉంటాడు. కంటక శని దోషం ఉగాది నుంచి సంవత్సరం మొత్తం ఉంది. కాబట్టి మిథున్ రాశి వాళ్ళు శని పరిహారాలు చేసుకుంటూ జాగ్రత్తగా ముందడుగు వేయాలి. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలం అనేది వచ్చినప్పటికీ మళ్ళీ నవంబర్ 1వ తేదీ నుంచి మిథున్ రాశి వాళ్ళకి గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి మిథున్ రాశి వాళ్ళు ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటూ ఈ కంటక శని దోషాన్ని అధిగమించినట్లయితే అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఇంకొక రాశి సింహరాశి. దానికి కారణం ఏంటంటే సింహరాశి వాళ్ళకి జ్యోతిష శాస్త్రంలోనే చాలా ఇబ్బందులు కలిగింపజేసే అష్టమ శని దోషం సంవత్సరం అంతా ఉంది. పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం వెంటాడుతుంది. ఈ అష్టమ శని దోషం అనేది జ్యోతిష శాస్త్రంలోనే చాలా శక్తివంతమైన దోషం. నలమహారాజు, హరిశ్చంద్రుడు, విక్రమాదిత్య మహారాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా అష్టమ శని నడుస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు పొందారు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉండటం, అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండటము, అనవసరంగా కుటుంబంలో విభేదాలు రావటం, ఇవన్నీ కూడా అష్టమ శని దోషం వల్ల ఏర్పడతాయి. కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుకేతువుల బలం కూడా లేదు. రాహుకేతువుల బలం లేకపోవటం వల్ల ఆకస్మిక ఆరోగ్య సమస్యలు రావటం, జీవిత భాగస్వామితో విభేదాభిప్రాయాలు కలగటం, ఇటువంటివన్నీ కూడా సింహరాశి వాళ్ళకి జరిగే సూచనలు ఉన్నాయి. అందులోనూ పరాభవనామ సంవత్సరంలో జూన్ 2వ తేదీ వరకు గురుబలం కాపాడినా జూన్ 2 నుంచి గురుబలం కూడా తగ్గిపోతుంది. జూన్ 2 నుంచి గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి అష్టమ శని దోష ప్రభావం అనేది సింహరాశి వాళ్ళ మీద ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఏ పని చేసినా 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి చేయటం, ఎవరితో మాట్లాడుతున్నా విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం చేస్తూ ఉండాలి. ఎందుకంటే జూన్ 2 తర్వాత సింహరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో అసలు గురుబలం అనేది సంపూర్ణంగా లేదు. గురుబలం తగ్గిపోతున్నప్పుడు అష్టమ శని దోష ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు కూడా పరిహారాలు చేసుకుంటూ జాగ్రత్తగా ముందడుగు వేయాలి. మేషరాశి కానీ, కర్కాటక రాశి కానీ, సింహరాశి కానీ
ఈ రాసులు ఏవైనా సరే మిథున రాశి గాని శని ప్రభావం వల్లే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి శని దోష నివారణ కోసం ఎక్కువగా ఈ 4 రాసుల వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకుంటూ ఉండాలి. శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేసుకోవటం, శనివారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం, శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని గాని, హం హనుమతే నమః అనే మంత్రాన్ని గాని శనివారం వీలైనన్ని సార్లు జపించటం. వీలైనప్పుడల్లా ఈ పరాభవ నామ సంవత్సరంలో శనివారం శనిహోరలో నువ్వులు దానం ఇచ్చుకోవటం ద్వారా ఈ 4 రాశుల వాళ్ళు శనైశ్వరుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అందుకే శనివారం పూట ఈ పరాభవ నామ సంవత్సరంలో కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి ఉదయం 6-7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1-2 మధ్యలో కానీ, రాత్రి 8-9 మధ్యలో కానీ దానం ఇచ్చుకుంటూ ఉండాలి. అలా చేయటం ద్వారా శనైశ్వరుడు ప్రధానంగా ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి ఈ రాశుల వాళ్ళు బయటపడవచ్చు. అలాగే మేషరాశికి తీసుకున్న, కర్కాటక రాశికి తీసుకున్న, సింహరాశికి తీసుకున్న రాహుకేతువుల బలం అనేటటువంటిది ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు చాలా తక్కువగా ఉంది. ఒక్క మిథున రాశికే కేతువు బలం అనేది డిసెంబర్ 5 వరకు కాపాడుతోంది. రాహు బలం అయితే మిథున రాశికి కూడా లేదు. రాహుకేతువుల వ్యతిరేకత అనేది మేష కర్కాటక సింహరాశుల వాళ్ళకి డిసెంబర్ 5 వరకు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రాహుకేతువుల బలం పొందటానికి, జాగ్రత్తగా ఉండటానికి జంటనాగుల విగ్రహాల పరిహారం కూడా మేష కర్కాటక సింహ రాశుల వాళ్ళు ఈ పరాభవ నామ సంవత్సరంలో చేసుకోవాలి. అంటే మంగళవారం పూట దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాల మీద పాలు పోయటం, పసుపు కుంకుమల అలంకరణ చేసుకోవటం, విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క నైవేద్యం సమర్పించడం, జంటనాగుల విగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించడం, జంటనాగుల విగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం చేసుకోవాలి. ఇలా మంగళవారాలు చేసుకుంటూ ఉంటే రాహుకేతువుల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే మేష కర్కాటక సింహరాశుల వాళ్ళు రాహుకేతువుల బలం ఈ పరాభవ నామ సంవత్సరంలో తక్కువగా ఉంది కాబట్టి వీలైనప్పుడు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవటం, అలాగే ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా రాహుకేతువులు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని చాలా వరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో అతి జాగ్రత్తగా ఉంటూ, ఆలోచించి మాట్లాడుతూ, ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించి చేయవలసినటువంటి అతి జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశులు మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, మిథున రాశి. వీటిలో మిథున రాశి వాళ్ళకి కొంతవరకు కేతు ప్రభావం కాపాడటం, గురు బలం కాపాడటం ఉన్నప్పటికీ మిగిలిన 3 రాశుల వాళ్ళు మేష కర్కాటక సింహరాశుల వాళ్ళు మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.